హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ సిరి. సో ఈ రోజుతో నేను గుండు కొట్టించుకొని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయింది. మన మార్చ్ 3న నేనైతే కొట్టించుకున్నాను. 2 ఇయర్స్ 2 డేస్. సో ఆ జర్నీ ఎలా ఉందో నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను చిన్నప్పటి నుంచి పెరిగిన దాంట్లో అయితే ఎప్పుడు కూడా గుండు కొట్టించుకోవాలి అని అయితే అనుకోలేదు. ఎవరైనా సజెస్ట్ చేస్తున్నా వెళ్తున్నా కూడా నేను వద్దు వద్దు అని చెప్పేదాన్ని. అలాంటిది సో దేవుడికి మొక్కుకున్నాను, తిరుపతిలో చేయించుకొని 2 ఇయర్స్ అయింది. మా బాబుకి 9 మంత్స్ ఉన్నప్పుడు కూడా నేను వాడితో పాటు చేయించుకున్నాను అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నేను ఎప్పటి నుంచో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ అది ఎలాగో అవ్వలేదు వీడియో. స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా, నేను అసలు అలా ఎప్పుడు చేయించుకుందాం అనుకోలేదు కాబట్టి నాకు చాలా భయంగా ఉండేదనమాట. నేను ఎట్లా ఉంటాను, అందరూ ఇలా ఏమనుకునే వాళ్ళు, ఏమనుకుంటారు నన్ను చూసి, ఇట్లా అనుకునేదాన్ని. అలాగే అక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకున్నాక నేను ఏమేమి కొనుక్కోవాలి, ఎన్ని క్యాప్స్ కొనుక్కోవాలి, అసలుకి ఎలా కవర్ చేసుకోవాలి, ఇలా అయితే నేను ఫీల్ అయ్యాను అప్పుడు. ఓకే. సో నైట్ 2:00కి మేమైతే గుండు కొట్టించుకున్నాం తిరుపతిలో. మార్చ్ అంటే కొంచెం ఆఫ్‌కోర్స్ చల్లగానే ఉంది. అసలు అప్పటిదాకా అంత హెయిర్ ఉండి మనకి సడన్‌గా హెయిర్ లేదు కదా! ఆ రోజు నైట్ అయితే లిటరల్‌గా ఐస్ పెట్టినట్టే ఉందనమాట తల మీద. సో అలా నైట్ అయితే అయిపోయింది. మార్నింగ్ లేవంగానే క్యాప్స్ కొనుక్కోవడానికైతే వెళ్ళిపోయాము. ఒకే ఒక క్యాప్ తీసుకున్నాను. ఆ క్యాప్ అయితే చాలా టైట్‌గా అనిపించిందనమాట. టైట్‌గా అనిపించింది. ఒక్కసారే పెట్టుకున్నాను. ఇంకా ఇంటికొచ్చిన సెకండ్ డే నుంచి నేనైతే ఏ క్యాప్స్ పెట్టుకోలేదు. ఆఫీస్‌కి ఎలాగెళ్ళాను, రీల్స్ చేశాను. చాలా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఎప్పుడు టైం దొరికినా రీల్స్ చేసేదాన్ని. మా బాబు చాలా చిన్న పిల్లోడు కదా! సో ఎప్పుడైనా టైం దొరికితే చేసేదాన్ననమాట. అట్లాగే ఒక ఉమెన్స్ డే కాంటెస్ట్ రన్ అయితే దానికి కూడా నేను రీల్ చేశాను. డాక్టర్ కావ్య ఐ గోట్ సమ్ గుడీస్ ఫ్రమ్ దేర్. కొంచెం విన్ అయితే సో అదొక రీల్ చేశాను, నేను షేర్ చేస్తాను. అలాగే ఇలా చాలా కాన్ఫిడెంట్ అయిపోయాను, ఎందుకో తెలీదు. సో నాది గుండు చూసంగానే అందరూ బాగుంది బాగుంది అన్నారు. సో అలా జర్నీ అయితే స్టార్ట్ అయ్యి ఇలా అయితే 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి నా హెయిర్ కూడా రీగ్రోత్ అయిపోయింది. ఇప్పుడైతే చాలా స్టైలిష్గా ఉంది. ఇంకా ఏం కటింగ్ అయితే చేయలేదు కానీ ఇట్లా అయితే రన్ అయింది. ఓకే. సో ఇది నా గుండు ఎక్స్పీరియన్స్. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.